అప్పుడు హీరోయిన్ తీసుకొని ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చాడు. రైట్, నువ్వు ఈ కథలు రాసి మాకు చెప్పి మమ్మల్ని చంపే బదులు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని చంపొచ్చు కదరా. చంపుతా. కథ ఫినిష్ అవ్వగానే హైదరాబాద్ వెళ్ళి అందరినీ చంపేసి ఫిలిం నగర్ ఖాళీ చేయిస్తా. దెబ్బకి రియల్ ఎస్టేట్ పడిపోద్ది. అవును, ఎక్కడదా చెప్పాను రా? హీరోయిన్ తీసుకొని ఊర్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు రా హీరో? అశాంతి నిండున్న ఆ ఊర్లో శాంతి నింపడానికి వస్తున్నాడు. శాంతి ఎలా నింపుతాడు? మంచి మాటలు చెప్పి మంచి పనులు చేశా. వైలెన్స్ ఉన్న ఊళ్ళోకి వెళ్ళి అంతకంటే డబుల్ వైలెన్స్ చేసి లాస్ట్ లో శాంతి మాటలు చెప్పేవాడేరా తెలుగు సినిమా హీరో. అవును, ఎక్కడదా చెప్పాను? హీరోయిన్ తీసుకొని ఊర్లోకి ఎంటర్ అయ్యాడు. బండి తిండయా? తీగపోతే కొడతావా? కొట్టకపోతే తీవా? ఎండి కొండతో పెట్టుకోకు, పుండి అడిపోద్ది. ఏంటి రే అంటున్నావేటి? నువ్వు నాకేమైనా బామరదో నాకు అప్పించినోడువా? ఎందుకు ఇవ్వలా? పెన్సిల్లు, జామెట్రీ బాక్సులు, 50 గోళీలు. గోలీలా? ఒరే ఎదవా, నేను రా చిన్నానే. ఒరే చిన్న, నువ్వు చిన్న అని తెలియాలంటే నీకు చిన్న టెస్ట్. ఏంటో? ఒక ట్రైన్ 150 కిలోమీటర్ల స్పీడ్ తో ఒక ఊరు దాటిందంటే అప్పుడు మా తాతకి వయసు ఎంత? మీ తాత వయసు సింపుల్ డింపుల్ కపాడియా? అరే చిన్న ఏంటి? ఒరే 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 గెలగెలగెలగెలగా ఏమయ్యా సుబ్బారావా, నీకు అసలు బుద్ధుందా? అద్దెకిచ్చి బతుకుతున్నావా? సాయంకాలం అల్లుడు గారి పుట్టినరోజు పండుగ ఉందని తెలుసు కదా, పండ్లుంటాయని తెలదు. విఐపి అమ్మ మొగుళ్లాగా ఊపుకుంటూ ఇప్పుడు వస్తున్నావా? సాయంకాలం ఏదైనా తేడా వచ్చినదనుకో గేటు కాడ గురకాన్ని పీకేసి నేను అక్కడ ఎట్టగలను, జాగ్రత్త. ఓకే అంకుల్, యాక్చువల్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, బట్ దానికంటే మీరు ఇంపార్టెంట్ కదా, తప్పకుండా వస్తాను. ఏమైందిరా? నా లవ్ స్టోరీ నీకు తెలిసిందే కదరా. సాయంత్రం ఎవరిదో బర్త్డే పార్టీ ఉందంట, తప్పకుండా రమ్మన్నాడు మా మామ. పార్టీ ఇమ్మంటే టెన్షన్ పడాలి కానీ రమ్మంటే టెన్షన్ ఎందుకురా? హ్యాపీగా వెళ్ళి 2 పెగ్గులేసి 4 లెగ్ పీసులు తినేసి వచ్చే. రేయ్, ఎలా పడితే అలా వెళ్ళటానికి అది ఇరానీ హోటల్ కాదు, స్టార్ హోటల్. పైగా డ్రెస్ కోడ్ కంపల్సరీ అంట. సూటా? ఏంటో, బ్యాంక్ లో పనిచేసేవాడు చుట్టూ డబ్బున్నా వాడిది కానట్టు చుట్టూ ఇన్ని సూట్లున్నా చూడటానికి తప్ప వాడటానికి లేదు. కొందామంటే బడ్జెట్ లేదు. టెన్షన్ పడకరా, నాకు తెలిసి తక్కువ రేట్లో సూట్లు కుట్టే షాప్ ఒకటి ఉంది. నీ బడ్జెట్ లో కుడతారేమో, ట్రై చేయి. ఎక్కడా? కృష్ణానగర్. ఏంటి 1500 సూట్ కుట్టాలా? ఓ 30% డిస్కౌంట్ కూడా ఇమ్మంటారా? థ్యాంక్స్ అండి. చాలేవయ్యా, 1500కి ఏ లఫుట్ గార్డెన్ సూట్ కుడతాడా? మీరు కుడతారని పబ్లిక్ టాక్ అండి. ఈ ఒక్కసారికి ఆ సువర్ణ అవకాశం ఇంకెవరికైనా ఇవ్వండి, నన్ను వదిలేయండి. ఒరే సోమేరి, నేను బయటికి వెళ్ళొచ్చే లోపు ఆ 2 సూట్లు రెడీ చెయ్యి. అలాగే బ్రదరు, నిన్ను చూస్తే జాలేస్తుంది బ్రదరు. ఆ 1500కే నీకు సూట్ కొట్టాలని నేను డిసైడ్ అయిపోయాను. నీకు సూట్ కుడతా వచ్చా? తాజ్ మహల్ కట్టింది ఎవరు? షాజహాన్. తాపి మేస్త్రులు. షాజహాన్ తాపి మేస్త్రి. థ్యాంక్స్ బ్రదర్. డబుల్ బ్రదరు. ఇదిగో ముందు ఇది ఎంత ఉందో చూడాలి. ఏంటి? నడుము సైజు కొలతలు రాసుకోరా. 3, 2, 32. కాళ్ళు 44, 14, 18, ఇటు 18. నువ్వు కొలతలు తీసుకున్నావు, రేట్ చేస్తున్నావా? పొడవ 22. ఇదే అబ్బా, ఒక్క చొక్కా కొడతాను గురువుగారు అంటే బొత్తాలు కాజాలు కుట్టడానికి తప్ప పనికిరానంటావా? దొరికాడు బక్రా, ఏకంగా సూటే కుట్టేస్తున్నా చూడు. ఎంతసేపు అయ్యా? అయిపోయింది బ్రదర్. కొలతలు రాసావా? రాశాను. ఏమైందయ్యా? చక్కెర వచ్చింది. లిక్కర్ కావాలి. కోట్లో క్వార్టర్, నోట్లో పోయి. కోట్లో క్వార్టర్, నోట్లో పోయి. కోట్లో క్వార్టర్, నోట్లో పోయి. కోట్లో క్వార్టర్, నోట్లో పోయి. ఇదిగో. ఏమైంది? ఏం లేదు బ్రదరు, చిన్నప్పుడు మా అమ్మ పాలు నాకు పడపోతే మా నాన్న కోటర్ పట్టాడు. చక్కెర వచ్చినప్పుడు 2 చుక్కలు పడితే గానీ సెట్ అవదు. ఏంటో ఈ మధ్య తరగతి కుటుంబాల బాధలు. రే ఓనర్ మిల్చుకున్న సూట్ క్లాత్ ఇట్టి అలాగే కుట్టేద్దాం. ఏంటయ్యా ఇది? జంక్షన్ జామ్ అయినట్టుంది, బాగా టైట్. రేట్ని బట్టే సూట్ బ్రదరు. ఓ పక్కన పార్టీకి టైం అయిపోతుంది, ఇంకో పక్కన పార్టీలు పెట్టేస్తున్నాయి. చిరగరాని చోటు తిరిగితే పార్టీలో పరుగు పోతుంది. ఓ పని చేద్దాం, నేను కూడా నీతో పాటు సూట్ తగిలించుకొని పార్టీకి వచ్చేస్తా. ఎందుకు? ఎక్కడైనా చిరిగితే
పార్టీలోని థర్డ్ పార్టీ చూడకుండా అక్కడికక్కడ కుట్టేస్తా సరే పద. ఇంకా ఈ బంగ్లాలోనే ఉంటే నేను హీరోయిన్ అవ్వక ముందే పోయేలా ఉన్నాను. పిల్లి గుడ్డిదైతే ఎలాగొచ్చి అరటి పండు తిందంట. ఏమండి ఆ దెయ్యం మన అమ్మాయి మీద కూడా వచ్చింది. ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. హలో సార్, మీకు ఇచ్చిన టైంలో ఇంకొక నెల మాత్రమే ఉంది. అసలు వడ్డీ మొత్తం కలిపి కట్టాలి. తల తాకట్టు పెట్టారు, గుర్తుందా? గుర్తుంది సార్. మా తలలు కూడా మీరు తెంపుకెళ్ళిపోతున్నట్టు కలొచ్చింది సార్. రేయ్, నాకు కూడా ఒక్కలొచ్చిందిరా. 100 తలకాయలకు 2 తగ్గితే మీ 2 తలకాయలు తీసుకొచ్చినట్టు. బాగుందా నా కళ? అయ్యో, మీ కళ ఏం బాగోలేదు సార్. మీ కళ నెరవేరదు సార్. మీ డబ్బులు మీకు ఇస్తాం సార్. జాగ్రత్త రే. ఇల్లు అమ్ముదామంటే రాజు చంపేస్తాడు, అమ్మమంటే మంత్రి చంపేస్తాడు. వాట్ టు డూ? ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. అదేంటో మనం తెలుసుకుందాం. ఏది ఏమైనా పర్వాలేదు, మనం ఈ ఇల్లు అమ్మే బయటికి వెళ్తున్నాం. ఎస్, ఇది ఫిక్స్. ఫిక్స్. మోహిని, మోహిని, నాకు నీకు ఆకలిస్తుంది. ఏ ఆకలమ్మా? అది కాదు, టిఫిన్ కావాలి మోహిని, ప్లీజ్. మీరేదో జోక్ చేస్తున్నారనుకున్నాను. 1 minute. నేనే తినిపిస్తాను. రాము, ఏంటంటే బస్సు ప్రయాణం కాదు కానీ ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయిందిరా. నాకు కూడా ఎక్కడెక్కడ దూరదూరగా ఉందండి. ఏదైనా హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుని స్నానం చేద్దాం. పదండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మీరు ఆవలిస్తున్నారు కదా, మీ నోరు కాలేదని నేను అనేశాను. ఎక్స్ట్రాలు చేయమాక. సార్ కూలీ సార్. తీసుకోవాలి. ఏంట్రా, సామాన్లు మోయడానికి నీకు మళ్ళీ ఇంకో మనిషా? నువ్వున్నది ఎందుకురా? అవును, నేనున్నది ఎందుకు? ఇడిచాయి. తమ్ముడు మాట ఏంటి? ఇక్కడ దగ్గరలో ఏదైనా మంచి హోటల్ ఉందా? నువ్వు ఉన్నది ఎందుకయ్యా? ఎందుకు వెళ్ళలే. బాగా పెట్టాడా? పద. నువ్వు కారణాలు చెప్తున్నావు సరేనయ్యా. జానకమ్మకి నేనేం చెప్పాలి? రేపట్లోగా సీలింగ్ పని పూర్తయిపోవాలి. ఇదిగో. అలాగే సార్. రే చంటి, రే అమ్మా, అమ్మా. ఏంటి దొరగారు, ఎక్కడి నుంచి రాక? ఎటకారమా? కాదు, మమకారం. సంపాదన ఎలాగో లేదు, అడిగిన దానికి సమాధానమైనా ఉండాలి కదా. ఏంటండి, ఉన్నది ఒక్కగానొక పిల్లోడు. చంద్రబింబం లాంటి మొహం చూసి మీకెలా తిట్టాలనిపిస్తుందండి? చంద్రబింబమే. ఆ వెలుగు చూడలేక జీవితాలు కాలిపోతున్నాయి ఇక్కడ. అసలు ఏం చూసి నీలో మ్యారేజ్ చేసుకున్నాం మమ్మీ? ప్రేమ గుడ్డిదంటారు కదా నాన్న. అసలు ఏమీ చూడలేదురా. పర్లేదమ్మా, నిన్నేం చూసుకుంటా. నాన్నకు విడాకులు ఇచ్చే. ఈ వయసులో విడాకలిస్తే బాగోదేమో నాన్న. అంటే వయసులో ఉంటే ఇచ్చేద్దామనే. ఎప్పుడు గాలికి తిరుగుతూ ఎంజాయ్ చేయడం కాదురా, కాస్త పని మీద కూడా శ్రద్ధ ఉండాలి. మీ వయసులో పని చేయాలి డాడీ, నా వయసులో ఎంజాయ్ చేయాలి. ఏంటి నా ఇది? వయసులో పూజలు చేయాలి. నేను పిడకలు తట్టాలి. అరే చిన్న లేరా, ఎంతసేపు పడుకుంటావు? అరే చిన్న లేరా, అరే చిన్న లేరా. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను రా. ఎదవ బతుకు చికెన్ కొట్లో పడుకున్నా ఒకేసారి వస్తుందిరా సావు. కానీ పక్కన పడుకుంటే రోజుకోసారి వస్తుంది. థ్యాంక్స్ రా చిన్న. రోజు పొద్దున్నే ఈ పాడుకోవాల.
నా డ్యూటీ అయిపోయింది, ఇక నీ సావు నువ్వు సావే. చంటి, అరే చారీ టైం అయింది, పాట పెట్టరా. రే రోజు గుళ్ళో ప్రేమ పాటలు పెడతాం, టూల్లో జనం తిడుతున్నారా, నా ఉద్యోగం పోయేలా ఉంది. ఏ వాళ్ళు పెట్టే భక్తి పాటలు మన రోజు ఇంటలా పెట్టు బే. తినేస్తాడు దరిద్రుడు. రే ఆగా నేను చెప్పినప్పుడు పెట్టు. 3, 2, 1 గో. బట్టతలలో ఏంటి అడ్వాంటేజ్? నూనె ఖర్చు ఉండదు, సబ్బు ఖర్చు ఎక్కువ వద్దమ్మా. ఇప్పాయి బట్టలు ఇప్పాయి. బాబు నేను కొత్త స్టూడెంట్ కాదు, కొత్త లెక్చరర్ అండి. ఆ విషయం ముందర ఆడవచ్చుగా. కొత్త ప్రిన్సిపల్ వస్తుంది. హలో, ఏంటి ర్యాగింగ్ చేస్తున్నారా? వెరీ గుడ్. మీరు జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తే నేను మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తాను. మామూలు మనిషికి సూపర్ మ్యాన్ కి తేడా ఏంటి? కండబలం కాదు. ఒడ్డు పొడుగు కాదు. గాలిలో ఎగరడం కాదు. మామూలు మగాడు డ్రాయర్ వేసుకుని దాని మీద ప్యాంట్ వేసుకుంటాడు. సూపర్ మ్యాన్ ప్యాంట్ వేసుకుని దాని మీద డ్రాయర్ వేసుకుంటాడు. ఓడిపోయారు. అందరూ వెళ్ళి సూపర్ మ్యాన్లుగా రండి. ఏయ్, ప్రిన్సిపల్ వస్తుంది. ఇది ప్రిన్సిపల్ కదా? కాదు, ప్రిన్సిపల్ కూతురు. ర్యాగింగ్ పేరుతో అమాయకుల్ని హింస పెడుతున్నందుకు మీ అందరినీ సస్పెండ్ చేస్తున్నాను. మేము సస్పెండ్ అయితే మా స్కాలర్షిప్లు పోతాయి మేడం. పోనీ, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. అది కాదు మేడం, ఇప్పుడు వీళ్ళని నమస్కారం అండి. నువ్వెవరు? కొత్త వాచ్ ఇవ్వండి. వాచ్ ఉమ్మనా? ఆ సింగడ్ ఎక్కడ? ఆయన వీకేసి నన్ను వేసుకున్నారండి. ఎవరు? బిగ్ బాస్ అండి. ఎవడా బిగ్ బాస్? తెల్లండి, రాత్రి ఫోన్ లో మాట్లాడారండి. నిన్ను వాచ్ ఉమ్మన్ గా బుక్ చేయటేమిటి? గోపాల్ గోపాల్ గోపాల్. హాయ్, దండాలండి. హలో హెడ్ సార్. హాయ్, హలో, నమస్కారం అండి. ఓ మై గాడ్, ఐఎమ్ సారీ. అదేంటి సార్ అప్పుడు వెళ్ళిపోతున్నారు? ఇది మా ఆఫీస్ అనుకుని వచ్చాను. ఇది మీ ఆఫీసా సార్? మా ఆఫీసా? మరి మీరంతా ఎవరు? మీ స్టాఫ్ సార్. మా స్టాఫా? మా స్టాఫ్ అంతా మొగాలు కదా. వాళ్ళని తీసేసి మమ్మల్ని పెట్టారు సార్. ఎవరు పెట్టారు? బిగ్ బాస్. ఎవడా బిగ్ బాస్? తెల్లండి, నైట్ ఫోన్ లో ఫిక్స్ చేశారు. నైట్ ఫోన్ లో ఫిక్స్ చేశాడా? నైట్ ఫోన్ లో? రే గోపాలం గోపాలం. హాయ్. నువ్వెవరు? గోపాలం ప్లేస్ లో వచ్చిన గోయిందమనండి. నిన్ను కూడా బిగ్ బాస్ పెట్టాడా? మేనేజర్ మేనేజర్, బిగ్ బాస్ ఎవడా బిగ్ బాస్ గాడు? నేను నీ అమ్మ మొగుణ్ణి. అయితే మాత్రం నా పర్మిషన్ లేకుండా వీళ్ళంతా. ఆఫ్టర్ ఆల్ ఎండి గడివి, నీ బోడి పర్మిషన్ ఎవరు కావాలరా? ఈ కంపెనీ నాది, దీనికి నేను సోల్ ప్రొపరేటర్ని. నేను చెప్పినట్టుగా పడుండకపోతే నిన్ను కూడా పీకేసే అధికారం నాకుంది. అయినా మొగాళ్ళని తీసేసి ఆడాళ్ళని ఇంత పెట్టినట్టు సిన్సియర్ గా పనిచేస్తారని. చూడు, అందరూ ఎంత సలక్షణంగా చక్కగా ఉన్నారో. స్టాఫ్ ని పెట్టుకునేది చూడటానికి కాదు, పని చేయించుకోవటానికి. బాబు, వాళ్ళకంటే వీళ్ళు బాగా పనిచేస్తారు, కావాలంటే చేయించుకు చూడు. వీళ్ళంతా నీ సిబ్బంది. అదే నాకు ఇబ్బంది. ఇంతమంది లేడీస్ తో నేను ఒక్కడిని ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పని చేయించుకోవాలి? ఎలాగైనా ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, పని చేయించుకోవచ్చు. అది కాదు నాన్న, ఆడవాళ్ళంటే బోల్డ్ అని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళతో ఫ్రీగా అలా ఉన్నావు. నీ పిల్లం ఆడదేగా, ఫ్రీగా ఉంటలా? 3 nights గడిపి పెళ్ళమైంది కాబట్టి ఫ్రీగా ఉండగలుగుతున్నా. వీళ్ళతో అలా గడిపి కేర్ ఫ్రీగా ఉండు. నిజం చెప్పు, నిజంగా నువ్వు నాకు నాన్నవేనా? ఆ చండాలపు డౌట్ ఎందుకు వచ్చింది? లేకపోతే ఓ తండ్రి ఓ కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడేవి కాదు, కొడుకు చేత ఓ కొడుకుని కనిపించాలని తండ్రిగా మాట్లాడుతున్న మాటలు. ఆ పనికి మగ వేధవులు ఎట్టకు పనికిరారని వీళ్ళని పెట్టా. నీకు మనవాణ్ణి కనిపెట్టాలని సీత ఉందిగా. సీత అందుకు పనికిరాదుగా. ఏంటి, ఫాదర్ డెడ్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్ చూసినట్టు వేసెట్ట పెట్టావు? ఈ నిజం నాకెట్ట తెలిసిందేనా? డాక్టర్ని 2 బేకపోతే నిజం మొత్తం కక్కాడు. పెళ్ళాం మీద నీకు ఎంత ప్రేమన్నా ఆ ప్రేమకి పిల్లలు పుట్టరు. అంచేత వీళ్ళల్లో ఒకరిని సెకండ్ సెటప్ గా సెలెక్ట్ చేసుకో, నన్ను తాతం చేసుకో. అంటే సీతకు అన్యాయం చేయమంటావా? నాకు న్యాయం చేయమంటున్నాను. సీతకు విడాకులు ఇమ్మని నేను అన్నాను. తనని ఇల్లాలుగానే ఉంచుకుని వీళ్ళల్లో ఒకరిని ప్రియురాలుగా చేసుకుని నాకు బుడతని కనిపెట్టు. చస్తే నేను పని చేయను. చచ్చాక చేసేదేముంది దినం? బతికుండగానే నీతో 2 టౌన్ పెట్టిస్తా, నిన్ను తండ్రిని చేస్తా. చూడండి మై డియర్ కోడళ్ళు, మీ టాలెంట్ చూపించి మా వాడు కాలు జారెట్టుగా చెయ్యాలి. మీలో ఎవరు ముందుగా కమిట్ అయ్యి మా వాడి మనసు మారుస్తారో వారిని దేవతగా పూజిస్తాను. నేను తాతను కావాలి అంటే అందుకు మీ అందరి సహకారం కావాలి. ఇక ఆలస్యం చేయకుండా మీ ఆటపాటలతో వాడిని కవ్వించి నవ్వించి బుట్టలో పడేయండి.
నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి దగ్గర దింపుతానే సువర్ణ, నా ఎంటే సుక్కు తిరుగుతానే సువర్ణ. ఏ సువర్ణ అయ్యా. గణపతి పప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామి నన్ను ఆశీర్వదించు స్వామి. ఉంటాను స్వామి. ఏం పాప కాలేజ్ డుమ్మా కొట్టారా? అటు జరగను కొంచెం. అది యారా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి. హలో ఏండే బాగున్నారా? బాగుంటారులేండి. అబ్బా, ఎంత అందంగా తిట్టారండి. మన పేరు గూగుల్ గురునాథం, జీజీ అంటారు. ఆ బండి మందే, ఓపెన్ టాప్. అబ్బా ముత్యాలే. ఇదిగో పాపకు కూడా చూసిరా, ఎనర్జీ ఉంటది. పాపకి నచ్చలేదు అనుకుంటా, మనకు నచ్చింది కదా. జ్యూస్ సార్. ఎవరికి రా? మీకు సార్. అమ్మా జ్యూస్ తాగడమా? అరే పాప పదవా. ప్రతి అదవ తెలివైనోడే. బండి ఏమైంది? నేర్చుకుంటూ వచ్చుంటాను. బుర్రకి మతి మరపు ఎక్కువైనట్టుంది. అమ్మో పోలీసు, మనం సెటప్ మార్చుకోవాలి. అదిగోరా రెడ్ షర్ట్ దగ్గర మన డైమండ్స్ ఉన్నాయి. అడు మన కేసే చూస్తాడు రా. వాడికి ఎవరో మనకు తెలియదు. అయినా వాడు వచ్చేటట్లేడు, నేనే వెళ్తాను. జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. వీళ్ళు మళ్ళీ వస్తున్నారేంటి? ఎక్కడ బండి? మన సందులో చాలా మంది సరోజులు ఉన్నారు. ఎక్కువ ఎక్కువ. ఏపీ 28000011 2 నా లక్కీ నెంబర్. అమ్మయ్య, నా డైమండ్స్ ఎక్కడికి పోవు. డోంట్ టేక్ అవుట్ ది లగేజ్. తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం. యుఎస్ నుండి వస్తే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రారా? ఐశ్వర్య కూల్. ఎయిర్పోర్ట్ కి రాకుండా నాకు దిష్టి తీయడానికి వచ్చావా? మీ డాడీ బాబాయ్ నీ మీద చాలా కోపంగా ఉన్నారు, అందుకే ఎయిర్పోర్ట్కి రాలేదు. అసలు నేనేం చేశానని? ఏం చేశానని చిన్నగా అడుగుతున్నావా? నువ్వేం చేశావో నీకు తెలీదా? ఇంత పెద్ద తప్పు చేశాక ఏ తండ్రి తన కూతుర్ని క్షమించడు. పిన్ని, సస్పెన్స్ తో చంపకు. ఏం జరిగిందో చెప్పు. డాడీ నా మీద కోపంగా ఎందుకున్నారు? ఎందుకంటే మీ డాడీ బాబాయ్ల డ్రీమ్ ని పక్కన పెట్టేశావు కాబట్టి. ఇదే ఇంకెవరైనా అయితే ఈ పాటికి పోయేవారు. వాట్? డాడీ డ్రీమ్ ని నేను పక్కన పెట్టానా? అసలు డాడీ డ్రీమ్ ఏంటి? టెన్నిస్ డ్రీమ్. తన కూతుర్ని సానియా మీర్జా లాగా ఛాంపియన్ గా చూడాలనుకున్న మీ డాడీ కల నెరవేర్చకుండా స్టడీస్ అని యుఎస్ వెళ్ళిపోయావు. లైవ్ లో నేను టెన్నిస్ స్టార్ గా చూడాలనుకుని చివరికి ఫోటో ఫ్రేమ్ లో చూసుకుంటున్నారు. అటు చూడు. టెన్షన్ పడిపోయాను పిన్ని. దీనికోసమా ఇంత బిల్డప్? టెన్నిస్ ఆడాలి కదా, ఆడేస్తాను. ఆడడం కాదు, ఓడించాలి. సానియానా? సానియాని కాదు, సారికని. ఆ కేశవరెడ్డి కూతురే క్లబ్ ఛాంపియన్. వాడు అన్నయ్యను అవమానించాడు. డాడీ డాడీ వాడిని ఓడించి వాడి పొగరును దించాలి. ఆ కేశవ్ రెడ్డి మా డాడీని అవమానిస్తాడా? సారిక నేను ఖచ్చితంగా ఓడిస్తాను. మా డాడీ కళ్ళలో ఆనందం చూస్తాను. శబాష్ శబాష్ రే బేటా, నా కూతురు అనిపించావు.
రే కిషోరెడ్డి, నా కూతురు వచ్చిందిరా. నీ క్లబ్ కి వస్తాం, నీ కోర్ట్ కి వస్తాం, చూసుకుందావురా. నీ కూతురు నా కూతురు ఛాంపియన్. బుజ్జమ్మా, నా మెడిసిన్ తెచ్చావా? అయ్యయ్యో సారీ, మర్చిపోయాను. ఎంతో పని చేసావు బుజ్జమ్మ. నేను ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదా? అరే నేను ఏ పాపం చేశాను? ఓ, నీ హెల్త్ బాగలేదా? మాకెందుకు చెప్పలేదు? రే వీటిని తీసుకెళ్ళి. ఇక్కడ దొరికే మెడిసిన్ కాదు, అది ఫారెన్ లో దొరికే మెడిసిన్. ఓ దాట్ మెడిసిన్. మా నాన్నమ్మ తర్వాత నువ్వే దేవత బుజ్జమ్మ. ఓ, ఇందుకోసం